ఓకే అది మీకు అర్థం కాబట్టి నేనేం చేస్తా. ఓకే సార్, ఇంకోటి మీరు అన్నారు కాంగ్రెస్కి 3G స్కామ్ ఉంది, 2G స్కామ్ ఉంది, మాకేమున్నాయి 10 ఏళ్ళు చేసాము ఒక మచ్చ ఉందా అంటున్నారు. మోడీ ఏం చేయరు, అమిత్ షా ఏం చేయరు. 5244 కేసులు ఈడీ, ఐటీ, సిబిఐ పెట్టిన కేసులు, అందులో రుజువైన 25 కేసులు. ఆ 5244 కేసుల్లో ఉన్న 2940 మంది బీజేపీలో చేరిపోతారు. ఇది ఒక రకమైన స్కామ్ కాదా? ఇది ఒక రకమైన స్కీమ్ కాదా? అసలు ఒక్కటి చాలామంది కేటీఆర్ గారు కూడా దీని మీద ఒకసారి మాట్లాడినట్టుంది. 11 లక్షల కోట్ల రూపాయల బ్యాంక్ ఎగవేతలు జరిగినాయి. ఇదంతా దీనికి అంతటి కారణం మోడీ గారు అన్నారు. నేను అంటున్నా ఈ 11,40,000 కోట్లు ఇప్పుడు 14 లక్షలు మళ్ళీ ఏదో చెప్తున్నాడు. నేను ఆర్థిక మాఫీ చేశారు. 11 లక్షల కోట్ల రూపాయలు ఎవరి ఆయంలో తీసుకున్నాయండి ఈ లోన్స్ అని? మోడీ గారు వచ్చిందా తీసుకున్నాయి? ఎవరి ఆయంలో తీసుకున్నాయి? ఎందుకు బాధ్యతాయుతంగా వివరించలేకపోయినరు? బ్యాంకులలో ఉన్న డిపాజిట్లన్నీ కూడా ప్రజల సొమ్ము అనే విషయం ఎందుకు మర్చిపోయినరు? బ్యాంకర్స్ ఆనాడు కార్పొరేటర్కి లోన్లు ఇస్తున్నప్పుడు సామాన్యుడికి లోన్ ఇవ్వడానికో 1,00,000 ప్రశ్నలు 1,00,000 కొరీలు ఉంటాయి కదా. మరి ఎందుకు బ్యాంకర్స్కి ఆనాడు కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నప్పుడు ఎందుకు ఆలోచించలేకపోయినారు? ఎందుకు చేయలేకపోయినావు చెప్పండి. ఇవన్నీ నేను ఆర్థిక మంత్రిగా అయినాడికి 11 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగవేతకు కూడినటువంటి కంపెనీలు ఉండే. దానికి అప్పటికప్పుడు బ్యాంకులు దివాళా తీస్తే ప్రజలు లాస్ అవుతుందని చెప్పి నాకు తెలిసి 80,000 కోట్ల రూపాయల బాండ్స్ ఇచ్చి 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చి దాదాపు 1,80,000 కోట్ల రూపాయలు ఆనాడు సపోర్ట్ చేసి బ్యాంకులు నిలబెట్టకపోతే ఇలా మొత్తం క్రైసిస్ వచ్చేది. గుర్తుపెట్టుకోండి, దివాళా తీసేది. ఎవరు రుణాలు ఇచ్చారన్నది కాదు ఇక్కడ సమస్య. దేశం కోసం మోడీ ఉన్నారు, మోడీ కోసం దేశం ఉంది అని చెప్పుకుంటున్న బీజేపీ 11 లక్షల కోట్లు 14 లక్షల కోట్ల రూపాయలు ఈ దివాళా తీసిన కంపెనీలకు ఇచ్చిన దాన్ని ముక్కు పిండి మోడీ వసూలు చేసినట్టయితే ఆ పేరు ఆ ఖ్యాతి మీకు వచ్చేది కదా. కాంగ్రెస్ ఎగైసే వాళ్ళకి ఇచ్చింది, మేము వసూలు చేయకుండా దాన్ని వేవ్ ఆఫ్ చేసాము అని సమర్థించుకుంటే మీకు కాంగ్రెస్కి తేడా. సమాచారం సక్క లేదు, మీకు సమాచారం సక్క లేదు. 11 లక్షల కోట్ల రూపాయలు ఈనాటికి కూడా వాళ్ళ మొత్తం మాఫీ చేయలేదు. గుర్తుపెట్టుకో, చేయలేదు. డిఆర్టీలో కేసులు పడుతున్నాయి, నడుస్తున్నాయి. ఎంత వీలైతే అంతా మొత్తం ప్రాపర్టీస్ని మొత్తం కబ్జా పెడుతున్నారు, మొత్తం తీసేసుకుంటున్నారు. మీకు ఎవరు రాంగ్ సమాచారం ఇచ్చారు. 11 లక్షల కోట్ల రూపాయలను ఎవరు మాఫీ చేయలేదు. తాత్కాలికంగా బ్యాంక్స్ దివాళా తీస్తే మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కుప్పగూలిపోతుంది, ప్రజలకు విశ్వాసం పోతుంది. రేపు బ్యాంకుల ముందు లక్షల మంది క్యూ కట్టే పరిస్థితి వస్తుంది. ఇది మంచి సంకేతం పోదు. ఇలా ప్రోగ్రెస్గా ఉండాలి, దేశాన్ని ఒక విశ్వాసంతో నడపాలని చెప్పి భావించి వారు 1,80,000 కోట్లు నాకు తెలిసి వారు ఆనాడు ఇచ్చి దాన్ని బ్యాంకర్స్ కాపాడి అందరూ ముక్కు పిండి ప్రపంచంలో ఏ మూలకు జాక్కున్నా పిలిపించుకొచ్చి వాళ్ళ దగ్గర ఏం ప్రాపర్టీస్ ఉన్నాయో జప్తు చేస్తున్నారండి. సార్ ఎక్కడున్నారు?